ఈ దినపు దేవుని యొక్క మాట కీర్తన గ్రంథము 56వ అధ్యాయము 4వ వచనము. ఆయన వాక్యమును కీర్తించెదను. వాక్యము దీని గురించి పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్దుండెను, వాక్యమే దేవుడై ఉండెను అని వ్రాయబడవను. ఆ వాక్యము శరీరధారియై మన మధ్య కృపా సత్య సంపూర్ణుడిగా నివసించెనని వ్రాయబడవను. ఆ వాక్యమే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఎందుకు భక్తుడు ఆయన వాక్యమును కీర్తించదని అంటున్నాడంటే, దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తుగా వాక్యమే లోకంలోనికి వచ్చింది. ఆయన మనుషులందరికీ కూడా రక్షణ కలుగు చేసినటువంటి వాడుగా ఉన్నాడు. మనందరి కొరకు ప్రాణం పెట్టి మనలను నిత్యాగ్నిగుండం నుంచి తప్పించినటువంటి దేవుడుగా ఉన్నాడు. కాబట్టి ఆ సత్యాన్ని ఎరిగిన భక్తుడు అంటున్నాడు, ఆయన వాక్యమును కీర్తించదనని. కాబట్టి ఆ సత్యాన్ని మనం కూడా ఎరిగి ఆయన మన కొరకు ప్రాణం పెట్టినాడు కాబట్టి ఆయనను కీర్తించి ఆయన మేలులు పొందుదుము గాక.